రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య అవినీతి ఆరోపణలు జరుగుతుంటాయి. కానీ ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే దగ్గర నుండి, ఒలికిపూడి దగ్గర నుండి ఎంపీ చిన్ని వరకు వీళ్ళిద్దరికీ తీవ్రమైనటువంటి ఆరోపణలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఒక కమిటీ వేయబోతోంది. ఆ కమిటీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినీతి ఆరోపణని క్రోడీకరించి రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రిపోర్ట్ తర్వాత టీడీపీలో ఏం జరగబోతుంది, ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులని ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాజీ ఎమ్మెల్యే రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మనకి తిరువూరు ప్రాంతం, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గాని, అదేవిధంగా విజయవాడ ఎంపీ చిన్ని గాని, వీళ్ళిద్దరి మధ్య రేగుతున్నటువంటి రాజకీయ దుమారం కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఎలా చూస్తున్నారు అసలు ప్రజలు? నేను కూడా దాని మీద కామెంట్ చేయటం జరిగిందండి. ఇప్పుడు జనరల్గా ఒక ఎమ్మెల్యే అంటే దాదాపు ఆ నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర ఓటర్సే ఉంటారు. అంటే జనాభా వచ్చిన 3 లక్షలు ఉంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి 7 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే దాదాపు 20 లక్షల జనాభా ఉంటారు. వీళ్ళు జవాబుదారంగా పనిచేయాలి. ఒకళ్ళు పార్లమెంట్లోనూ, ఒకళ్ళు అసెంబ్లీలో ఉండి ప్రజల తరపున రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉన్నాం. వీళ్ళ పరిస్థితులు ఎట్టయినంటే, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుడు అంటే నేను చెప్ప వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఏ రకంగా అంటే వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా దోసుకుందాం, ఏ రకంగా సంపాదించుకుందాం, ఈ సంపాదన దగ్గర తేడాలు వచ్చేస్తుంది. నాకెంత నీకెంత అనే ఓటాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. సరే, ఒకళ్ళు ఎక్కువ తక్కువ, కొంతమందికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ అది ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం. ఈ ఎంపీగా నేనే టికెట్ ఇప్పించా, నేనే చేశాను, జనరల్గా ఆధిపత్యం ఎక్కువ చేసినట్టున్నాను. నాకు అర్థమైంది అది. అక్కడ కూడా మరి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మరి చదువుకున్న వ్యక్తే. మరి ఆ చదువుకున్న వ్యక్తి దగ్గర మరి వీళ్ళిద్దరికి ఎక్కడ వచ్చిందంటే అనుకుంటున్నాను నేను. ఆయన మీద ఈయన మీద అభియోగాలు చేసుకోవటం ఒకటి. అసలు ఒక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎంపీ ఎట్లా వెళ్తాడంటే, ఎంపీ విధులు ఏంటి అసలు? ఒక పార్లమెంట్లో వీళ్ళు భారతదేశం మొత్తం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ఒక ఎంపీకి ఎక్కడ ఏం జరుగుతుందో అప్డేట్ తెలుసుకోవాలి. అది పార్లమెంట్లో చర్చలు జరపాలి. ఒక చట్టం తయారు చేసే దాంట్లో వీళ్ళ బాధ్యత వహించాలి. లేదు, ఖాళీగా ఉంటే ఏదైనా ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ కోసం కేంద్రం నుంచి అయినా నిధులు తీసుకురావటం, ఫ్యాక్టరీ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇండస్ట్రీ తీసుకురావటం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా నిధులు తీసుకురావటం వీళ్ళ బాధ్యతలు అట్లా. మరి ఏంటో ఇక్కడే ఆఫీసులు పెడతారు. పోలీస్ స్టేషన్కి వాళ్ళే, మట్టిలో వాటాలు వాళ్ళే, బూడిదలోని వాటాలు వాళ్ళే, ఇసుకలోని వాటాలు వాళ్ళే. వీళ్ళు ఏమిటంటే మేము డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి వచ్చిన దగ్గర నుంచి నేను సంపాదించుకోవాలి. దీన్ని వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఉన్నోడే కావాలి ఎమ్మెల్యేలు. వాళ్ళ గుణగణాలు ఏంటి అసలు పరిస్థితి తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరో వాళ్ళు 2 బ్యాగులు తీసుకొస్తే చాలు, వాడికి ఒక ఎంపీ సీటు ఇవ్వటం మొదలుపెట్టారు. వాడు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే పరిస్థితులు లేరు అసలు. వీళ్ళు రేపు పార్లమెంట్కి పంపిస్తే మన పార్టీ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న మన గౌరవం ఉంటుందా, మన పార్టీని తాకట్టు పెడతారా అనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. వాళ్ళు ఏం చేశారని నిన్నటి దాకా మనకు అనవసరం, మనకి ఈరోజు డబ్బులు తెచ్చి డబ్బు గెలిస్తే చాలు అనే ఆలోచనతో పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్లాంటివి తయారవుతాయి. ఇప్పుడు ఏమైంది అక్కడ క్లియర్గా డైరెక్ట్గా చెబుతున్నాడు ఎమ్మెల్యే గారు, ఇంత మటుకి పార్టీ నాకు అధికారంలో ఉంది, దాని మీద ఏమి కలగ చేసుకున్నట్టు నాకు కనపడలా. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి కూడా మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ లండన్ వెళ్ళినట్టు ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ పార్టీ కూడా మరి ఎంత మటుకి డిసిప్లిన్ కమిటీ ఒకటి ఉంటుంది, రాష్ట్ర పొలిట్ బ్యూరో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, రాష్ట్ర పార్టీ ఉంటుంది. ఈ పార్టీకి ఏదో రకం ఒక ఆలోచన తీసుకొచ్చి నాయకుడు వచ్చినందుకు పెడతారు. మరి ఇప్పుడు ఏంటో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయితే ఇక్కడ జరుగుతుంది, ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రేషన్ బియ్యం పేదవాడికి ఇచ్చే ఆ బియ్యం అమ్ముకొచ్చి జిల్లా మొత్తం అమ్ముతున్నారు.
ఆ మనిషి డబ్బులు ఇచ్చాడు. ఇది ఎవరు ఇచ్చారు? ఎంపీ గారు ఇప్పించారు. ఈ డబ్బుతో మేము కొన్నాము, కొని మున్సిపాలిటీ గెలిచాము అని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు చెప్పాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తే ఇది సుమోటోగా తీసుకోవాలి. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ పత్రికల్లో వచ్చి టీవీల్లో ఎంత వస్తాయి, మరి వీళ్ళు కూడా నిద్రపోతున్నారో మనకు తెలియదు. అసలు ఒకటి చెప్పవసరం అది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ పరిస్థితి అట్లా ఉంది. అది కేంద్ర ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇమీడియట్గా రంగంలో దిగాలి. అక్కడ పరిస్థితి అది అట్లా ఉంది. సరే, ఎంపీ గారికి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నాను. అది కరెక్టా కాదా? మొత్తం నేనే పెట్టాను ఖర్చు అంటాడు ఈయన. అసలు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినంత డబ్బు? నేనేమంటానంటే, ఒక సిట్టింగ్ జడ్జి గారితో నిజాలు బయటికి రావాలంటే, ప్రజలకు అర్థం అవ్వాలంటే వీళ్ళతో ఓట్లు ఇవ్వాలి. డాక్టర్ కేఎల్ రావు గారు నిర్వహించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, విజయవాడ అంటే భారతదేశం మొత్తం మీద ఒక గుర్తింపు ఉంది. అలాంటి విజయవాడలో ఈ రకంగా జరుగుతుందంటే ఇవాళ పార్టీ ఏ రకంగా తీసుకోవాలి? సిట్టింగ్ జడ్జి చేసి ఇమీడియట్గా తప్పు ఉంటే ఇమీడియట్గా పక్కన పెట్టే పరిస్థితి తీసుకురావాలి. అట్లాగే శాసన ఒకళ్ళు చేస్తే కాదు, ఇద్దరి మీద ఏ ఒక్కళ్ళు చేసినా మన తప్పే. ఒక ఎమ్మెల్యే మీద చేసిన తప్పే, వీళ్ళ మీద చేసిన ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిది అసలు ఎక్కడ తప్పు ఉంది ఇది ప్రజలకు తెలియజేయండి. సిట్టింగ్ జడ్జితో చేపిస్తారు. ఎవరి ఆరోపణలు నిజం చేసేయి. ఇది ఎవరు చేయాలి? మళ్ళీ సిట్ అయితే పార్టీ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నమ్మకాలు పోయిస్తున్నాయి, అభియోగాలు చేస్తే జనమే నిజంగానే నిజమేనేమో అనుకుంటారు. అట్ట కాకుండా మనం నిజాయితీగా ఉన్నామని తేల్చాలి అంటే, నా పార్టీలో మేము ఒకప్పుడు చంద్రబాబు గారు చేశాడు. ఇదే లెక్కల మీద వచ్చినప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉండగా లెక్కర్ ఎమ్మెల్యే అమ్ముతున్నారు అని చెప్పి లెక్కర్ ఎమ్మెల్యే పేర్లు అసెంబ్లీలో చదివాడు. ఆయన పేర్లు తీసుకొచ్చి ఆ రోజులు పోయినాయి. అది ఎన్టీఆర్ గవర్నమెంట్. అది లెక్కర మీరు దీంట్లో మీరు ఉన్నారు అని చెప్పి పేర్లు చదివాడు. లిక్కర్ స్కామ్లు ఎట్లున్నాయి, మీ పేర్లు వచ్చినాయి కబడదారని అసెంబ్లీలో చదివాడు. 99 దాకా అదే నేను చెప్తాను. ఎన్టీఆర్ ప్రభుత్వం, ఎన్టీఆర్ పాలసీలు ఎన్టీఆర్ నడిచినాయండి. 99 తర్వాత బాబు గారి ప్రభుత్వం వచ్చేది ఆయన ఆలోచనలు వచ్చేసింది. మరి ఆయన ఆలోచనలు మారుతూ ఉండదు. నాయకుడు ఉంటుంది తేడా, కానీ పార్టీ పాలసీలు కూడా మార్చేసాడు ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎలాంటిదంటే, ఆ పెట్టిన టైం కానివ్వండి, ఆ పార్టీకి విధివిధానాలు కానివ్వండి, ఆ చేసిన సంస్కరణలు కానివ్వండి, తరతరాలుగా ఉపయోగపడి ఎవరు మర్చిపోలేరు. అట్లాగే పార్టీ యంత్రాంగాన్ని కూడా అట్లానే తయారు చేశారు. అట్లానే పార్టీ నాయకులను కూడా తయారు చేశారు. ఇప్పటికీ అదే ఆ పార్టీ బతుకుతుందంటే కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఓడినా 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా మళ్ళీ తిరిగి తిప్పుకుంటుంది ఆ పార్టీ. కారణం అదే. మరి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా, ఆ మార్పు రావట్లా. ఆయన వచ్చేదాకా బాధపడతాడు, కష్టపడతాడు, కానీ ఉపయోగం ఎట్టుందంటే ముద్దబ్బాయి 24 గంటలు చదువుతాడు, ఫెయిల్ అవుతాడు అన్నట్టుంది. ఇప్పుడు తెలుగులోడు ఏం చేస్తాడు? దాదాపు చదువుకుంటాడు, వెళ్ళి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, 14 చదవడు. ముద్దబ్బాయి 24 గంటలు చదువుతాడు, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. ఈ చంద్రబాబు గారి పరిస్థితి 18 గంటల పని చేస్తాడు, ఎలక్షన్ వచ్చినట్టుకు ఓడిపోతాడు. కారణం ఏంటంటే ఇయే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోడు, పార్టీ ఏం చేస్తుందో తెలీదు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోడు. ఎవరికాడు ఈ దళారీ వ్యవస్థలు వచ్చేసి వాళ్ళు దూసుకుంటారు, వెళ్ళిపోతారు, పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడతారు. ఎలక్షన్ వచ్చినట్టుకి వీళ్ళు ఎవరు పట్టించుకోరు పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి ఏం పని అండి? వస్తున్నారు, దోపిడీ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అదేమైనా గట్టిగా మాట్లాడితే మేము ఈ పార్టీలు మానం, నా చచ్చినా బతుకైనా ఈ పార్టీయే అంటారు. మీ ఓటోళ్ళు పిలిచి అడిగితే టికెట్ వచ్చిన తర్వాత కూడా అదే చెబుతారు. వాళ్ళ తర్వాత ఒక్కడు మళ్ళీ ఆడేస్తాం ఆడదే వస్తారు. మరి అట్లాంటి మీరు ఎందుకు తెస్తున్నారు? ఈ పార్టీకి అవసరంలా, టీడీపీకి. అదే ఆ పార్టీ పరిస్థితి. కాబట్టే ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కానీ అతనికి ఆయనకి ఏమవుతుందంటే దీని మీద మరి ఆ శక్తి చాలట్లేదేమో నాకు అర్థమైంది. నిజంగా ఆయనకు ఇప్పటికైనా పార్టీని బతికించాలి, నిజంగా ప్రజలకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. మన పార్టీ నిజాయితీ పార్టీ అనుకుంటే ఏం సిట్టింగ్ జడ్జి వేయాలి ఇద్దరికి కూడా.
ఇప్పుడు మైలవరం ఇష్యూలు కూడా అంతే, తిరువురు ఇష్యూ కూడా అది పక్క పక్కనే ఉన్నాయి రెండు. సిట్టింగ్ జడ్జి చేయించండి, ఎంక్వైరీ చేయించండి. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద అయినా అంతే, మీరు సిట్ చేశారనుకోండి, రేపు పొద్దున్న అధికార పార్టీ కాబట్టి మీకు అనుకూలంగా చేశారు అధికారులు అంటారు. అందుకని సిట్టింగ్ జడ్జి చేశారనుకోండి, ఈ రెండు ప్రజలు నమ్ముతారు. అసలు ఇందులో కూడా ప్రధానంగా ఆరోపణ చేసుకుంటుంది ఇద్దరు కూడా సామాన్యమైన వాడు కాదు. ఒక ఆయనేమో అదేండి, ఒక ఆయన పార్లమెంట్ సభ్యులు, ఒక ఆయన శాసనసభ్యులు. మరి అది ఇన్ని రోజులు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇమ్మీడియట్గా ప్రజలకి ఏం సమాధానం చెప్తారో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరైతే ప్రజలు చెప్పి చట్టసభల్లో ఉండి వీళ్ళు చట్టాలు తయారైనటువంటి వాళ్ళు అవినీతి పోరాటాలు చేసుకుంటుంటే దీని మీద కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే కనీసం ఇట్లాంటి ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు, పార్లమెంట్ కోర్టు సుప్రీంకోర్టు కూడా తీసుకోవచ్చు అనుకుంటా, సుమోటో కింద తీసుకోవచ్చు. ఇలాంటి అవినీతి సుప్రీంకోర్టు లాంటిదైనా సుమోటో కింద తీసుకోవాలి ఈ అవినీతి ఆరోపణల మీద తీసుకొని. అసలు నేనేది ఏంటంటే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారండి, వాస్తవమే. కానీ తర్వాత ఏం ఉంటుందా తేలిపోతున్నాయి. తర్వాత మూడో రోజు నుంచి ఎవడో పట్టించుకోలేదు, దీన్ని మర్చిపోతారు. ఇప్పుడు మొన్న మీరేం కూర తిన్నారంటే చెప్పే పరిస్థితి ఉంది. సేమ్ ప్రజలు అట్టానే మర్చిపోతారు అనే ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు మర్చిపోరు. పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియదు, అన్నీ చూస్తూ ఉంటారు. ఆ ఓటు ఒక్కటే వేసి కూర్చుంటున్నారు తప్ప అవసరమైనప్పుడు ఇక చిన్న దొంగ పెద్ద దొంగ అని ఎత్తుకుంటమే ఓట్లు వేస్తున్నారు. ఎవరు కరెక్ట్గా ఎవరు ఇది కాదనే పరిస్థితిలో వాళ్ళు లేరు. ప్రజలు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. నేనేమంటానంటే నాయకులను ఖండించమంటున్నాం. పార్టీ ఇప్పటికైనా మారండి, మార్పు తీసుకురండి. మన పార్టీ అయినా కూడా మనాడైనా కూడా నీ సొంత కొడుకైనా అన్నైనా తమ్ముడైనా బయటోడైనా నిజాన్ని సపోర్ట్ చేయండి, అన్యాయాన్ని దూరంగా పెట్టండి, తప్పుగా ఖండించండి. చంద్రబాబు గారు లండన్ వెళ్ళడానికి ఒక ముందు రోజు అదే రోజు ముందు రోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్తో గెలిచామని చెప్పని చాలా మంది వెర్రవీగుతున్నారు. వాళ్ళందరికీ అంటే ఒక హెచ్చరిక జారీ చేశారు. రేపు భవిష్యత్తులో తిరువురు పంచాయతీ ఏం కాబోతుంది అనే దాని మీద ముందస్తుగానే ఏమైనా హెచ్చరికలు జారీ చేశారంటారా? ఇప్పుడు అదేనండి నేను చెప్పేది కూడా, ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటే పార్టీ నాయకత్వం 75% ఉంటుందండి. 25% క్యాండిడేట్ సపోర్ట్ క్యాండిడేట్ ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. క్యాండిడేట్ లేకుండా గెలవడం అనేది ఇప్పుడు పార్టీలో కూడా ఎట్టొచ్చిందంటే నన్ను చూసే ఓటేస్తారు, నేను లేకపోతే గెలవరు. అది ఒక్కసారి జరిగింది. అది కొత్తగా పార్టీ పెట్టినప్పుడు జరుగుతుంది, తర్వాత ఎన్నికలప్పుడు జరగవు. మీకు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు కూడా 89 కానీ పెట్టినప్పుడు 50 కాళ్ళకి సీట్లు ఇచ్చే గెలిచాం. ఇప్పుడు నా ఓటు వాళ్ళందరం కూడా గెలిచాం. మళ్ళీ 89 వచ్చినట్టు ఓడిపోయాం. మరి చాలా ఎన్ని పనులు చేశాడు ఆయన, ఎందుకు ఓడిపోయాం? లోకల్గా ఉన్న నాయకులు వెర్రవీగుంటారు. వాళ్ళు తప్పులు చేసి ఆయన కూడా నేను ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారని ఒక డైలాగ్ మాట్లాడారు. అది కూడా తప్పు కింద తీసుకున్నారు జనం. ఎంత చేసినా కూడా 31 మంత్రులు మార్చారని ఈ చిన్న నాటికే మార్చేశారు ప్రభుత్వాన్ని. మరి వాళ్ళు ఇంత పెద్ద తప్పులు చేస్తుంటే అదే ఎన్టీ రామారావు గారు పార్టీ నుంచి వస్తే పార్టీ పెట్టినప్పుడు ఈ బెదవాడ పాపిరెడ్డి శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు పార్టీలో రిజైన్ చేసి రమ్మన్నారు తప్ప ఎవరు తీసుకోవాలి. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేగా వస్తే మంచిది అనుకుంటాం కదా. ఆయన పాలసీ అట్టుండేది. అవినీతి అనేది లేదు ఆయనకి. ఒక జనరల్ ఫ్లైట్లో ఎక్కేవాడు, మామూలు ప్రజలతో పాటు మనతో పాటు ఎక్కి ఫ్లైట్ వచ్చాడు. ఇవాళ స్పెషల్ ఫ్లైట్లు ఎవరి కాళ్ళకి ఎంత ఖర్చు అండి. ఓ పక్కన డబ్బులు లేవు అంటున్నారు రాష్ట్రంలో, అప్పులు చేస్తున్నాం ఈ సంక్షేమ కార్యక్రమాలకి. వీటికి మన ఈవెంట్లకి ఎన్ని వేలు అవుతున్నాయి, ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి, పబ్లిసిటీకి ఎంత అవుతుంది. ఈ అసలు కంట్రోల్ చేసే నాయకులు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఆ రకంగా ఖర్చు పెడతారు దోబరా. ఇది ఎవరికి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రులు స్పెషల్ ఫ్లైట్లు అంటే వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని ఈ మధ్య నివేదికలు వస్తూ ఉన్నాయి, అందుకని స్పెషల్ వాడుతున్నట్టున్నారు. వాడుకోవచ్చు అండి, ఒకటి ఉంటుందండి. ఇక ఎవరు ఇప్పుడు అదేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఫ్లైట్లేనా, ఇంకోళ్ళకి ఫ్లైట్లేనా, ఎక్కడికి ఏంటండి అది? అసలు రాజ్యాంగంలో లేదు ఆ పదవి. అంటే అదో కాంట్రవర్సీ తీసుకొస్తారు కులాలని. సొంత డబ్బులే వాడుకుంటున్నట్టున్నారు ఎవరు? డిప్యూటీ సీఎం గాని ఇప్పుడు సీఎం గారు కూడా లండన్ వెళ్ళినప్పుడు ఆయన సొంత డబ్బులతోనే స్పెషల్ ఫ్లైట్ తీసుకునేదారు. వాళ్ళు సొంత ఫ్లైట్లు వెళ్తే తప్పేం లేదండి.
అది ప్రజలకు తెలియాలి కదా. సొంత డబ్బులు కడుతున్న గవర్నమెంట్ ప్రజలు ఏమనుకుంటారు, గవర్నమెంటే అనుకుంటారు. కాదు నా సొంత డబ్బులని రిసిప్ట్లు బయట పెట్టేశారు అనుకోండి, గొడవ ఉండదుగా. అది చేస్తే ఇంకా మంచిది. అది మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు అదే ఆ పరిస్థితి మీకు పారదర్శకంగా ఉన్నప్పుడు నాయకుడు నమ్ముతారండి ప్రజలు. ఆ పారదర్శకత కోరుకునేది మేము కూడా. ఇప్పుడు మాకు కూడా తెలియదు మీరు చెప్పేదాకా. నిజంగా వాళ్ళు సొంత డబ్బుతో వెళ్తే మనం అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం సొంతం చేస్తే మనం తప్పుగా భావిస్తారు. అంటే ఈ లండన్ పర్యటనలు ఇవి తప్ప లోకల్ గా ఉన్నాయి అవి ప్రభుత్వ పనులు చేసి ముఖ్యమంత్రికి ఎప్పుడు రైట్ కాదని అనేవాళ్ళు. ఎందుకంటే పాజిటివ్గా ఉంది, పాజిటివ్ కావాల్సిందే, దాన్ని మేము కాదనలేదు. చీటీ మరి ప్రతి అదే పని కింద పెట్టుకొని తిరుగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు అంటాం మనం. ఈవెంట్లు ఇప్పుడు మనం ప్రతిదానికి ఇప్పుడు సూపర్ 6 ఉంది, నువ్వు ఎవరు చేసే ప్రజలకు తెలియదా? నేను విమర్శించట్లా, కానీ డబ్బు వృధా అవుతుంది. ఇంకో దానికి ఉపయోగపడతాయిగా. మీరేగా బాధపడేది. మళ్ళీ అప్పు దొరకట్లేదు అంటున్నారు కదా, ఎందుకు చేయటం? ఆ ఈవెంట్లు అవసరమా? ఇప్పటి నుంచే ఈవెంట్లు పెట్టి ఓట్లు అడుక్కోవాలా? ఇది ఎట్టుందంటే ఈవెంట్లు పెట్టి ఓట్లు అడుక్కున్నట్టు ఉంటాం. జిఎస్టీ అన్నారు, భారతదేశంలో అన్ని చోట్ల తగ్గించి మనం ఒకసాటే కాదు కదా. ప్రధానమంత్రి గారు వచ్చి మనకి ఏమైనా ఎక్కువ ఇస్తాడు డబ్బులు? కాదండి, మన డబ్బులే మనకి ఇవ్వట్లేదు. వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే రూపాయి తీసుకుంటానండి, మనం రూపాయి కడితే ఇంకో రాష్ట్రం వెళ్తే రూపాయిన్నర 2.5 కూడా ఇస్తున్నారు. నార్త్ సైడ్ వెళ్తే మనకు ఉన్న రూపాయలోనే 50 పైసలు అవ్వట్లా. ఎలక్షన్ పీరియడ్, ఎలక్షన్ ఇయర్ వస్తే రూపాయికి 4 రూపాయలు ఇస్తున్నారు. బీహార్ లాంటి రాష్ట్రానికి ఇస్తున్నారు, మనకు అసలు పట్టించుకోరు. ఇవాళ మన మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఏదో అట్లా అతుకుతూ చేస్తున్నారు. మరి దాన్ని మనం ఏ రకంగా చూడాలి? మనకి ఎందుకు ఈ ఖర్చు? మనం ఈ రకంగా ఖర్చు పెడితే నీ దగ్గర డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం వాళ్ళు కూడా అంతే అంటారు కదా రేపు. ఇప్పుడు మనకంటే మొన్న నేను చూశానండి, మొన్న ఉత్తరప్రదేశ్ వెళ్ళి కాశీ ఇవన్నీ వెళ్ళి వచ్చి మా మదర్ చనిపోతే వెళ్ళి వచ్చాం. కనీసం వినయలు కట్టిన వాళ్ళు ప్రధానమంత్రి ఊళ్ళో కూడా బోర్ లేదు పార్లమెంట్లో. కాశీ అయిందే కదా, వారణాసి ఎక్కడా కూడా ఆయన లేదు, ముఖ్యమంత్రిది లేదు. మనకు పనికిరాని నాయకుడి దగ్గర నుంచి ఒక సామాన్యుడి దగ్గర నుంచి సీఎం దాకా ఎక్కడ చూసినా వినయల్స్, 1000 కోట్లు ఖర్చు. ఏంటండి ఈ ఖర్చు? ఈ పబ్లిసిటీ ఏంటి చెప్పండి? ఎంతెంత ఈ తిరువూరు పంచాయతీలో రేపు మాపో లండన్ నుంచి చంద్రబాబు వస్తారు. వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? మీరు గతంలో టీడీపీలో ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి. ఆయన నాకు తెలిసి తేల్చలేడండి. తేల్చడం ఆయన ఏం చేయాలంటే నా లెక్క ప్రకారం సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పి తేల్చండి అని అంటే అది కరెక్ట్ న్యాయం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే నిజం చెప్తున్నారా, ఎంపీ నిజం చెబుతున్నాడు అని. వీళ్ళు ఎవరు చేసినా కూడా అన్యాయం చేసినట్టు అయింది. ఒకరిని సస్పెండ్ చేసినాం, లేదా ఇద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళకి అప్పచెప్పు, ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పు, పవర్ లేకుండా, నీకు సంబంధం లేకుండా ఇద్దరిని సస్పెండ్ చేయటం, సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పాలి ఈ కేసు ఇద్దరిని. అప్పుడు పార్టీకి మంచి జరిగింది, ముఖ్యమంత్రికి మంచి, రాష్ట్రానికి మంచి జరిగింది. ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇద్దరిని వదిలేస్తే పార్టీకి ప్రమాదం, పార్టీకి సమాజానికి ప్రమాదం, పార్టీకి ఒకదానికి కాదు. ఈ అన్ని పార్టీలు ఇదే చేస్తారు. రేపొద్దు ఏమవుతుంది వాళ్ళకి? ఇప్పుడు పదవి ఎట్టాగు ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారండి, ఖర్చు పెడితేనే నాయకులు అంటున్నారండి. అసలు వాళ్ళకి ఏముంది పార్టీలో క్వాలిఫికేషన్స్? ఏమన్నా పార్టీలు ఎప్పుడు చేరారు వీళ్ళు? పార్టీలు ఎప్పుడున్నారు? పార్టీ ఎప్పుడు జెండా మోసారా? ఎలక్షన్ ముందు వచ్చి ఏదో చేస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. గెలిస్తేనేమో ఉంటారు, గెలవకపోతే వెళ్ళిపోతారు. అక్కడ కార్యకర్తలు మళ్ళీ ఆ కార్యకర్తలు కొట్టుకోవాలి. అక్కడ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇది జరగాలి. టీడీపీ క్రమశిక్షణ కమిటీ కూడా ఒకటి వేసింది. అంటే క్రమశిక్షణ అదే చెప్పాను సార్, క్రమశిక్షణ సంఘం ఉంది, మీకు పార్టీ స్టేట్ కమిటీ ఉంది, మా అట్లా పొలిట్ బ్యూరో ఉంది, కమిటీ కూడా వేశారు సార్. ఈ తిరువూరు పంచాయతీ దీని మీద కమిటీ వేసి నివేదిక ఇమ్మన్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ గా నివేదిక ఏమిస్తారు? వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా సార్. నేను అనేది ఏమంటున్నానంటే అసలు ఇవన్నీ వద్దు. ఈ కమిటీలు అందరూ కూడా ఇప్పుడు ఇంత బయటకు వచ్చేసింది, రోడ్డు ఎక్కింది. ఒక ప్రజాప్రతినిధి డైరెక్ట్గా పట్టుకొని ఇంకో ప్రజాప్రతినిధి మీద ఇన్ని అభియోగాలు చేస్తే, ప్లస్
ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం డబ్బులు తీసుకొని పేద ప్రజల డబ్బు నువ్వు ఏదైతే పెట్టావో నీ ప్రభుత్వం అవి ప్రజలకు ఇవ్వకుండా వాటి నమ్మి ఒక ఎలక్షన్ చేసామని చెప్తుంటే అది ఎవరికి తప్పు వస్తుంది? అది పార్టీకే కదా, గవర్నమెంట్కి కదా, నీకు కదా. నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు చేయి కడిగేసుకోవాలి కదా. కడిగేయాలంటే ఏం చేయాలి? ఇద్దరిని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జికి చెప్పాలి. కరెక్ట్, ఇది కరెక్టు. అప్పుడు నిజంగా నీ నిజాయితీ బయటకు వస్తుంది. నువ్వేదో నా పార్టీ మళ్ళీ ఒక వెనకేసి రావాలి, ఇక్కడ చేయాలి అనేది వస్తుంది. ఇప్పటికే ఇన్ని తప్పులు చేస్తున్నారు. నేను చెప్పా ఇందాక మా దగ్గర బూడిదే ఏదో అక్కడ ఉన్న డ్రైవర్లు లారీలు వాళ్ళు బతుకుతున్నారు అక్కడ లోకల్. అక్కడ పెద్ద పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ పట్టించుకోడు పొల్యూషన్ మంత్రి గారు, గవర్నమెంట్ పట్టించుకోదు. కానీ అక్కడ మాత్రం బూడిద మాత్రం వీళ్ళకి అమ్ముకోవడానికి వీళ్ళకి కావాలి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి. కానీ దాన్ని ఇవాళ టెండర్ పిలిచారు. కరెక్టే, టెండర్ పిలవచ్చు, తప్పు లేదు టెండర్. అది కరెక్టా అంటే టెండరు కాదు, పేరు ఒకళ్ళది, అమ్ముకునేది వీళ్ళే. మరి ఏంటయ్యా ఇది అని అడిగితే లోకేష్ బాబు మాకేం సంబంధం లేదు, కింద కార్యకర్త లోకేష్ బాబు పేరు చెబుతున్నాను. మీ మైలవరం నియోజకవర్గంలో ఎవరన్నా అడగండి, ఆ ఇబ్రహీంపట్నంలో లోకేష్ దంట టెండర్ అని చెబుతారు వాళ్ళు. చెప్పింది ఎవరు? వీళ్ళే, ఎంపీ ఎమ్మెల్యే, మాది కాదు పైన. మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారు చెబుతున్నాడు అసెంబ్లీలో, ఆ డబ్బు ఎంతో నేను కడతానంటాడు. ఈయనకేం సంబంధం డబ్బులు కట్టడానికి? ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు కట్టడం? కాదండి, ప్రభుత్వం టెండర్ పెట్టిన డబ్బు అదే పార్టీ, అధికార పార్టీ ఎట్ట కడతాడు ఆయన? మరి ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఓపెన్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం ఏం చేయాలి? సిట్టింగ్ జడ్జి చేస్తేనే ఇవన్నీ కరెక్ట్గా తేలుతాయి. మీరు సిట్లు వేసారనుకోండి, సిట్టు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు ఉందని మళ్ళీ అది కూడా అభియోగం మీ మీదకే వస్తాయి. మొత్తంగా తిరువూరు పంచాయతీ మీద ఒక స్పష్టమైన క్లారిటీతో ప్రభుత్వం పనిచేయాలి. ఎందుకంటే ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య రేగినటువంటి అవినీతి వివాదంలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇరుకునే పరిస్థితి రాకూడదు. సో వీళ్ళిద్దరిని కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేసి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఆ తర్వాత వాస్తవాలు ఏవైతే అవి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ అదేవిధంగా టీడీపీ పార్టీకి కానీ ఉంటుందనేటువంటి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు.